ఏం జరగబోతోంది రెండు కూడా కీలకమే. గతంలో మీ ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు చేసింది ఏంటి, రాష్ట్ర విభజన జరిగినప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు మేము చేస్తామని చెప్తున్నది ఏంటి, గత 10 ఏళ్లలో జరిగినటువంటి నష్టం ఏంటి? లాస్ట్ 10 yearsలో నష్టం జరిగింది. అది డిసిషన్ మేకింగ్, పరిపాలన చేత కాకపోవడం వల్ల ఈరోజు అంటున్నారు కదా మన అనలిస్ట్ గారు ఏమని, క్యాచ్మెంట్ ఏరియాని గ్రహించకుండా వాటర్ అలొకేషన్ చేయడం ఇస్ లైక్ అది ర్యాండమ్ డిసిషన్. అది దేనికి సమతూచమైన డిసిషన్ కాదు. ఫస్ట్ ఈ డిసిషన్ తీసుకునే ముందు అది అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ స్టేట్ లెవెల్లో అయినా సరే సెంట్రల్ లెవెల్లో అయినా సరే మనం గ్రహించాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. వాటర్ అనేది స్టేట్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ అండ్ అలైన్ యాక్టివిటీస్ కూడా స్టేట్ సబ్జెక్ట్. ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వాటర్ బోర్డ్ క్రియేట్ చేస్తే అది సెంట్రల్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా స్టేట్కి ఉంటుంది. స్టేట్ సబ్జెక్ట్ అది కంకరెంట్ లీస్ట్లో కాదు, అది యూనియన్ లీస్ట్లో కూడా లేదు, కంప్లీట్ స్టేట్ లీస్ట్లోనే ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అంటే చట్టభరితంగా ఫుల్ పవర్స్ రైట్స్ స్టేట్కే ఉండాలి. కానీ ఓ బోర్డు కృష్ణా రివర్ బోర్డు అని మనం కట్టిన తర్వాత ఆ బోర్డు ఫంక్షన్ చేసేది యూనియన్ అంటే సెంట్రల్ డైరెక్షన్లో ఫంక్షన్ చేస్తారు. అయితే గ్రౌండ్ రియాలిటీస్ ఎవరికి తెలుసు? స్టేట్ అడ్మినిస్ట్రేషన్స్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. క్యాచ్మెంట్ ఏరియా ఎంత, మన దగ్గర డ్రై ల్యాండ్ ఎంత, అలివిల్ సాయిల్ ఎంతవరకు ఉంది, మనం ఏ రివర్ లెస్సే మనకు వాటర్ అనేది ఎసెన్షియల్ సోర్స్ ఫార్మింగ్కి. ఏ అలైడ్ యాక్టివిటీస్ ఇక్కడ ఓన్లీ ఫార్మింగ్ అంటే రైస్ ఇవన్నీ కాదన్నమా, డ్రై ల్యాండ్స్ కూడా ఉన్నాయి, వెట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఏ రేషియోలో మనం వాటర్ అలొకేట్ చేసుకోవాలంటే రిసోర్స్ ఉంది మన దగ్గర, కానీ మన దగ్గర పవర్స్ లేవు. పవర్స్ బోర్డ్ అన్న రూపంలో సెంట్రల్ దగ్గర ఉంది. అంటే పెద్ద మనసుతో సెంట్రల్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రానికి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, డ్రై ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫార్మింగ్. ఇంకోటి ప్రతి ఒక్క జియోగ్రఫికల్ డిస్టెన్స్లో మీరు ఏపీకి వెళ్తే ఫార్మింగ్ మారుతుంది, నార్థన్ తెలంగాణకి వెళ్తే ఫార్మింగ్ మారుతుంది, పసుపు ఉంటుంది, రైట్? కన్జంప్షన్ ఆఫ్ ది వాటర్, ఈ ప్లాంటింగ్, ఈ ఫార్మింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవన్నీ గ్రహించి లోకల్ అథారిటీ డిసిషన్స్ తీసుకొని ఓ పారామీటర్ కృష్ణా బోర్డ్ ఎనీ రివర్ బోర్డు ముందు పెడితే ఆ రివర్ బోర్డు రేషనల్గా ఈ రాష్ట్రానికి ఇంత చెందాలి అని డిసిషన్ తీసుకోవచ్చా? ఆ పవర్ లేదు స్టేట్ దగ్గర. అదే బోర్డు సెంట్రల్ కమాండ్లో ఉంటుంది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో ఆ ఓరియంటేషన్లోనే ఫంక్షన్ చేస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేశారు, జగన్ వచ్చారు, మాట్లాడిన తర్వాత ఓకే చెప్పారు, జీవో రిలీజ్ అయింది, ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపింది, ఇదంతా జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు మొత్తం జరిగిపోయింది, ఏపీకి అప్పనంగా కట్టబెట్టారు తెలంగాణకు రావాల్సిన వాటాను అంతా చెప్తున్నారు. మీరు చెప్తుంది మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది, రాష్ట్రం పరిధిలో ఏది లేనప్పుడు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన నష్టం ఏంటి? అబ్సల్యూట్లీ ఇప్పుడు కేంద్రం ఓరియంటేషన్లోనే నడిచింది అన్నది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, సేమ్. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అక్కడ జగన్ అలయన్స్లో ఎలా ఉన్నారో, రైట్, జగన్కి మద్దతుగా తెలంగాణ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా అవగాహన లేకుండా ఆ డిసిషన్ అనేది ఏపీకి ఫేవర్ అయ్యేటట్టే ఇచ్చేశారు. ఎంత మోసం జరిగిందని ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రియాలిటీస్ బయట పెడుతున్నారు, తెలంగాణ ప్రజలు బయట పెడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీరు చూడండి, క్రిటిసిజం బీఆర్ఎస్ ఓన్లీ కాంగ్రెస్కి తగ్గట్టే చేస్తుంది, బీజేపీకి తగ్గట్టు చేయదు. అంటే వీళ్ళందరూ ఒకటే అమ్మా. ఒకప్పుడు తెలంగాణని లాస్ట్ 10 yearsలో దోపిడీ చేసింది వీళ్ళే, కుంభక్కయి. ఇప్పుడు రియాలిటీస్ ప్రజల ముందు పెట్టాలి. ఫస్ట్ నుంచి అంటారా మరి ఏదైతే కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ లో అంటే కర్ణాటక రిజల్ట్స్ ముందు అనుకోండి, కాంగ్రెస్ ని ఎక్కువగా క్వశ్చన్ చేయడం కానీ విమర్శ చేయడం కానీ చాలా తక్కువగా చూసాం బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు టఫ్ ఫైట్ అంటే అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే విధంగా ఉండేది. అప్పుడు క్వశ్చన్ చేసుకున్నారు కదా, అప్పుడు నిందించారు కదా, అప్పుడు ప్రశ్నించున్నారు కదా, ఎందుకు రావట్లేదు, మాకు ఇవ్వట్లేదు, కేంద్రం నుంచి ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు, మాకు ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వట్లేదు. ఇదంతా కూడా ప్రతిసారి ఒకవేళ కేంద్రం నుంచి ప్రధానమంత్రి రానివ్వండి, కేంద్ర మంత్రులు రానివ్వండి, రాష్ట్రంలో క్వశ్చన్ లిస్ట్ రెడీగా ఉండేది, పాయింట్స్ మాకు ఇవి కావాలి అని చెప్పి. మరి అప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు కదా. మీరు అమాయకంగా, నాకు తెలిసి ఐ కెన్ అండర్స్టాండ్ మీ అమాయకత్వం. ఎలా అంటే లాస్ట్ 10 years రూలింగ్, 9 years రూలింగ్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి ముందే బీజేపీతో ఏదో పోటాపోటీగా పోరాడుతున్నట్టు ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని క్వశ్చన్ చేసింది. కానీ అంతకుముందు అబ్సల్యూట్లీ మన సీఎం గారే అన్నారు, అబ్సల్యూట్లీ నరేంద్ర మోడీ గారు గొప్ప పని చేస్తున్నారు, హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అని కేసీఆర్ గారే అన్నారు. ప్రతి ఒక్క బిల్లు ఆమోదిస్తే పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది వీళ్ళే. అంటే ఎలక్షన్స్ ముందు ఎలా మారారు చూడు, ఎలక్షన్
ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఎలా మారిపోతారు, ట్విస్ట్ అదేదో అంటారు కదా ఊసరు వెళ్ళిలాగా కలర్స్ చేంజ్ చేయడం, అది బీఆర్ఎస్కే వస్తుంది, వాళ్ళ నాయకత్వానికే వస్తుంది. దాన్ని చూసి మీరు అమాయకత్వంగా మళ్ళీ అదే రియాలిటీ అనుకుంటారు. దీంట్లో అక్కడ అమాయకత్వం కాదు. ఏముంది? ఇదే ఇప్పుడు ధాన్యం రియాలిటీ గురించి కొట్లాడున్నారు, అప్పుడు కాంగ్రెస్ చేసిన వాదనలు ఉన్నాయి. నిన్న బండి సంజయ్ కూడా ఒక మాట మాట్లాడున్నారు. మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అది కూడా పాయింటే కదా. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, గతంలో అనేక అంశాల గురించి క్వశ్చన్ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. మరి వాటాల గురించి ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడేదో తెర మీద తీసుకొస్తున్నారు బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు నిన్న. ఫస్ట్ థింగ్, అడ్మినిస్ట్రేషన్లో లేనప్పుడు ఒకటి, అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన తర్వాత ఎంత దగాబడ్డదంటే ఇది క్యాల్కులేషన్, ఎంపెరికల్ డాటా ఉంటుంది, స్టాటిస్టిక్ ఉంటుంది. ప్రతి ఒక్క వాటర్ నుంచి హ్యూమన్ రిసోర్స్ వరకు, ఐటీ నుంచి న్యాచురల్ రిసోర్సెస్ వరకు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన అవగాహన తెచ్చుకోవాలి, అడ్మినిస్ట్రేషన్లో జరిగిన తప్పులేంది అవన్నీ నాకు తెలిసి ఆయన గ్రహించిండు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రజల ముందు పెట్టాలి. ఇది రేపు ఫిబ్రవరి అసెంబ్లీ సెషన్ 8కి కూడా ప్రజల ముందు పెట్టబోతున్నారు. దానికి ఈడియా, సిబిఐ ఎంక్వైరీ అన్నట్టు ఇంతకు ముందు ఒక పాయింట్ చెప్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా విభజన హామీలో కావచ్చు, లేదంటే మెయిన్ గా ఈ వాటర్ పంపకాలు, నీటి పంపకాలకు సంబంధించి వార్ జరుగుతూ ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో మెయిన్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, కీలకంగా ఉన్నటువంటి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఈ వాటా కావాలి, ఇంత 50:50 రేషియోలో ఇది కావాలని చెప్పి ఒక ఉమ్మడి నిర్ణయం మీద ఉంటే గనక సాధ్యం అవుతుంది. దీని ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకుపోతున్నారు మొత్తం అనే అభిప్రాయాన్ని ఇంతకుముందు వివరించున్నారు. వెరీ బ్యూటిఫుల్ మెచ్యూర్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు పాలిటిక్స్ అనేది పక్కన పెడితే, పర్సనల్ అజెండా, పొలిటికల్ అజెండా పక్కన పెడితే, రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏకధాటిగా సెంట్రల్తో పోరాటం చేసి మన నీళ్ళ వాట మనం తీసుకొస్తే, ఏకపక్షంగా మాట్లాడితే, ఒకే గొంతుకై గరిస్తే డెఫినెట్గా మనం న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కూడా అంటది, అపోజిషన్ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తే మనం స్వీకరిస్తాము, ముందుకెళ్దాం అంటున్నారు. కానీ సేమ్ ధోరణి బీఆర్ఎస్లో ఉందా? అరే కొత్తగా వచ్చింది గవర్నమెంట్, రైట్, కొన్ని రోజులు సమయం ఇవ్వాలి, బఫర్ టైం ఇవ్వాలి, వాళ్ళకన్నా అవగాహన లేకుండా పెద్ద పెద్ద కామెంట్స్ చేస్తున్నారు. ఎవరమ్మా ఇక్కడ స్పోర్టింగ్ స్పిరిట్, పొలిటికల్ పక్కన పెట్టి పరిపాలన అందించేది కాంగ్రెస్ పార్టీయేగా. బీఆర్ఎస్ ఆ లైన్కి వచ్చిందా? ఆ మెచ్యూరిటీ చూపించిందా? అన్ని పార్టీలు రావాలని అంటున్నాడు. మనం వీఆర్ ఆప్టిమిస్టిక్. మంచి విషయం మీరే చెప్పారు, ఏదైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి. రాష్ట్ర ప్రయోజనాలు అల్టిమేట్ మనకు కావాల్సింది అంతే కదా. ఈ రాష్ట్ర జనాభా, ఈ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా అన్నిటిగా ఓ స్ట్రాంగ్ స్టేట్గా ఎదగాలన్నప్పుడు కొన్ని విషయాల్లో మనం పొలిటికల్ అజెండా పక్కన పెట్టి ఒకటవ్వాలి. బీఆర్ఎస్ అయ్యే ఛాన్సెస్లో ఉందా? బీఆర్ఎస్ సపోర్టివ్గా ఉంటుందా రూలింగ్ పార్టీకి? ఎంతసేపు అసలు మీనింగ్లెస్ క్రిటిసిజం కూడా, వైట్ పేపర్ అసెంబ్లీలో పెడితే ఏదో క్రిటిసిజం, అసలు ఏమైనా అర్థం ఉందా? సో వీళ్ళ ఎట్లా అంటే, ఇప్పుడు లెస్సే మనం లాస్ట్ 10 yearsలో జరిగిన దోపిడీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు హానెస్ట్గా పెట్టబోతుంది, హానెస్ట్గా పెట్టి దానికి న్యాయం చేయబోతుంది, రైట్? ఎందుకు? దీనికి 2 reasons అమ్మ. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అరుస్తుంది మేజర్ అపోజిషన్గా మేమే ఉన్నాము అని. సరే మీరే ఉన్నారు, కానీ బాధ్యతరహితంగా ప్రజల కోసం పనికొచ్చే అంశాలు ఎత్తుతున్నారా, లేక ఓన్లీ రేవంత్ రెడ్డి అని లేనిపోని క్రిటిసిజం, ఈ అర్థం లేని క్రిటిసిజమే చేయడంలోనే ఉన్నారా? ఒకప్పుడు ఏదో జరిగింది, మీరు ఏం చేస్తున్నారు 10 years బ్యాక్ అంటే, ఇప్పుడు నాయకత్వం కొత్త, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త ఎనర్జీతో ముందుకు వచ్చింది. లాస్ట్ జరిగిన 100 days అవ్వలేదు, లాస్ట్ జరిగిన ఈ కొన్ని రోజుల పరిపాలనలో ఏమైనా తప్పులు ఉంటే దాని మీద మాట్లాడండి, లేకపోతే గైడెన్స్ ఇవ్వండి, ఈ దిశకు కాదు ఈ దిశకు చేసుకుంటే ఇంకా బాగుంటుందో. కాంగ్రెస్ ప్రభుత్వం దట్ ఈస్ ఆల్. అయితే ఇప్పుడు మీరు హరీష్ రావు గారి నుంచి, కేటీఆర్ గారి నుంచి, ఇక్కడ మన కవిత గారి వరకు ఎంతసేపు క్రిటిసిజం స్కోప్, ఎంతసేపు పార్లమెంటరీ ఎలక్షన్స్ ని ఉద్దేశించే స్టేట్మెంట్ ఇవ్వడమా? ఇప్పుడు కృష్ణా రివర్ వాటర్ మీద, అరే మన స్టేట్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంట్ ఇక్కడ ఉంది, దానికి మద్దతుగా నిలబడతాం, బీజేపీతో పోరాడదాం, మనకు రావాల్సిన వాటా తీసుకుందాం అనే ఆలోచనలో ఉందా? ఎవరమ్మా పొలిటిక్స్ చేసేది? మాక్సిమం పొలిటిక్స్ చేసేది బీఆర్ఎస్ పార్టీయే, పొలిటికల్ గెయిన్ కోసం చేసేది బీజేపీ పార్టీయే. సో రామ్ మందిరం నుంచి అయినా సరే ఈ రోజు స్టేట్మెంట్ వరకు అన్ని పొలిటికల్ ప్రపోగండా. మీరు ప్రతిపక్షాన్ని ఏ విధంగా అడుగుతా ఉన్నారో కావాలని చెప్పి, మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని. ఆశ గారు నగేష్ ఎట్లా మాట్లాడుతున్నాడంటే, రేవంత్ రెడ్డి గారి ఆయన విధానము ఈయన వంట పట్టించినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు విషయం టాపిక్ మాట్లాడంటే, ఈయన కూడా ప్రతిపక్షాల పైన, ఇతర పార్టీల పైన రాళ్ళేసే కార్యక్రమంలో ఉన్నాడు నాగేష్ కూడా. నేనేమంటున్నా, ఈ తెలంగాణ ప్రయోజనాలకు